విశ్లేషించాల్సిన అవసరం కనపడుతుంది. ఏంటంటే ఇటీవల కాలంలో కాకినాడ పోర్ట్లో 2 పెద్ద స్కామ్స్ బయటపడ్డాయి. ఒకటి, కాకినాడ పోర్టు నుంచి షిప్స్లో రేషన్ బియ్యం అంటే ప్రజలకు వెళ్ళాల్సిన బియ్యాన్ని లక్షల టన్నుల్లో వేరే కంట్రీస్కి స్మగుల్ చేస్తున్నారనేది చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఆ రోజు వెళ్ళారు. అది ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. అది నడుస్తోంది. అది కూడా సిఐడికి ఇచ్చారు. ఇక రెండవది కాకినాడ పోర్ట్. ఈ కాకినాడ పోర్టుకి చాలా హిస్టరీ ఉంది. ఇది రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అప్పుడు రైతులు పోర్టు భూములు మావే, మేము మాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు దాని మీద పెద్ద ఉద్యమం చేయడం, ఆ భూములన్నింటినీ దున్నేయడం. అప్పుడు రాజశేఖర ప్రభుత్వం అక్కడ రైతుల మీద దమనకాండని, అణచివేతని ప్రయోగించడం, ఆ పోర్టుని తన వాళ్ళకి, తన మనుషులకి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే పోర్టుని దారాదత్తం చేయడం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే పోర్టు ఉందో వాళ్ళ దగ్గర లాక్కొని తన వాళ్ళకంటే తన బంధువులు ఇంకొక 2-3 నాయకులు వీళ్ళకి దారాదత్తం చేశాడు కాకినాడ పోర్ట్ అనేది. గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం. ఇప్పుడు ఎవరైతే కాకినాడ పోర్టు పోగొట్టుకున్నాడో మాజీ యజమాని, ఆయన ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కేసు పెట్టారు, ఫిర్యాదు చేశారు వచ్చి, ఇట్లా ఆ రోజు నన్ను బెదిరించి రాయించుకున్నారు అని. ఈ కాకినాడ పోర్టు మీద చంద్రబాబు నాయుడికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడ ఆ పొలాలన్నింటినీ నాగళ్లతో దున్నిన ఒక ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ఆ ఉద్యమాన్ని లీడ్ చేశారు అప్పుడు. కాబట్టి కాకినాడ పోర్టు భూసేకరణ ఎలా జరిగింది, రైతుల్ని ఎలా వంచారు, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలాంటి దాష్టీకం జరిగింది, అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, రాజశేఖర రెడ్డి పాత్ర ఎంత, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాత్రలు ఏంటి, ఇవన్నీ అందరికీ తెలిసినవే. తెలుగుదేశం నాయకులు మొత్తానికి తెలుసు. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. అయితే ఇప్పుడు ఆ ఫిర్యాదును అందుకున్న ఏపీ ప్రభుత్వం దాన్ని సిఐడికి అప్పగించింది. సిఐడి ఇప్పుడు కేసులు మూవ్ చేస్తోంది. ఇప్పుడు దాంట్లో A1గా వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డిని, A2గా ఈయనకి A2 బిరుదు ఫిక్స్ చేసినట్టున్నారు నేర చరిత్రలో. ఇక ఆయనకి అసలు పేరు వదిలేసి A2 అనిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నిట్లో A2నే కదా. నాకు తెలిసి ఇప్పుడు 50 కేసుల్లో A2, ఇప్పుడు కూడా A2నే. ఇప్పుడు నాకు మీరందరూ ఎదురుగా ఉంటే అడుగుతున్నాను, నేను చెప్పుకోండి చూద్దామని. A2 ఇంకెవరు, ద గ్రేట్ ఇంటర్నేషనల్ ఆడిటర్ విజయసాయి రెడ్డి A2. సో ఆయన ఇందులో కూడా A2. తర్వాత A3గా శరత్ చంద్రారెడ్డి. ఈయనెవరు, విజయసాయి రెడ్డికి అల్లుడి అన్న. అల్లుడు ఆల్మోస్ట్ అల్లుడే కదా, వియ్యంకుడు కొడుకు కాబట్టి అల్లుడు. ఈయన ఇంకొక దాంట్లో కూడా పెద్ద కేసులో ఉన్నాడు. ఎందులో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆయన A3. A4గా అదేదో ఆడిటింగ్ కంపెనీ, అంటే వీళ్ళందరి లెక్కలకి సరిచేసి మాయా మచ్చింద్ర చేసే ఆడిటింగ్ కంపెనీ ఇంకోటి పెట్టారు, PKF శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ. పేరు బాగుంది కదా, తమిళ్ నేమ్లా ఉంది, మనకు తెలియదు. సరే, A5 ఏమో ఇక పూర్తిగా గుటకాయ స్వాహ, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా, ఈ కంపెనీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీకి పోర్ట్ ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా. ఈ పోర్టు కోసం అప్పటికప్పుడు కంపెనీ ఒక పేరు మార్చుకుని అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా అని పెట్టారు. నిజానికి వీళ్ళకి పోర్టులు కానీ రియాలిటీలో కానీ ఎందులో నేను
అనుభవం లేదు. తర్వాత రియాలిటీలోకి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇవి కడుతున్నారు, పెద్ద పెద్ద టవర్స్ భారీ ఎత్తున కడుతున్నారు. మరి ఆ భూములన్నీ ఎక్కడవో ఎప్పుడువో ఎందుకు వచ్చినాయో ఎట్టొచ్చినాయో అసలు అది దాన్ని తీగలాగితే చాలా డొంకలు కదులుతాయని చెప్తున్నారు. ఆ భూములు ఎవరివి? బెల్ట్ హైదరాబాద్ ఎవరికన్నా ఐడియా ఉంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబర్ టవర్ మీదుగా ఆ చివరి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దాకా లెఫ్ట్ సైడ్ మొత్తం కొట్టేసినట్టుంటాయి. మరి అవి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది చాలామంది చాలా రకాలు మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా మనం అనలేం కదా. సరే, ఓకే, అది తర్వాత చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది, లేకపోతే ఎవడికో బుద్ధి పుట్టుద్ది, అప్పుడు ఆడు గెలుకుతాడు. సరే, ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఈ కాకినాడ పోర్టు విషయంలో కొంత ఇదిగా ఉంది. ఇవి తర్వాత ఇక సిఐడికి ఈ మిగతా కేసులు కూడా అప్పగిస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్, ఆ తర్వాత శాండ్లో ఏం జరిగింది, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అయితే కీలకమైన కేసులన్నీ సిఐడికి అప్పగిస్తున్నారు. ఎంతవరకు సిఐడి వీటి అంతు తేల్చగలదు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్కాముల తీగ ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే తాడేపల్లిలో ఉంటుంది. రింగ్ మాస్టర్ అక్కడ ఉంటారు కాబట్టి తాడేపల్లిలో ఉంటుంది. మరి సిఐడి ప్రతి స్కామ్లోనూ అక్కడ దాకా తీసుకెళ్ళగలదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జరిగిన స్కామ్లు టార్గెట్గా సిఐడి పనిచేస్తుందా, వ్యక్తులు టార్గెట్గా సిఐడి పనిచేస్తుందా? అది జగన్మోహన్ రెడ్డా, విజయసాయి రెడ్డా, ఇంకొకరా వ్యక్తులుగా సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా? జరిగిన స్కామ్లు ఇప్పుడు మనం అనుకున్న బియ్యం, లేకపోతే కాకినాడ పోర్ట్, లేకపోతే లిక్కర్, 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు, అది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, శాండ్ మైనింగ్, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ వాటిలో జరిగిన కుంభకోణాలు టార్గెట్గా పనిచేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వ్యక్తులు టార్గెట్గా జరిగాయి. వ్యక్తులు టార్గెట్గానే సిఐడి మూవ్ చేసేది, అర్ధరాత్రి లేసుకొచ్చేది వాళ్ళని. సో ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో సిఐడి మూవ్స్ ఎలా ఉన్నాయి? రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో ఉన్న సిఐడి. సో ఇవి పాయింట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐడి ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయాలి, అదొక పాయింట్. సెకండ్ పోర్షన్ తీసుకుంటే, ఫస్ట్ పోర్షన్లో కాకినాడ పోర్టులో జరిగింది ఏంటి? విజయసాయిరెడ్డి ఇవాళ ఈవినింగ్ మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే ఆయన మరి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కాలే. డెఫినెట్గా హీ హ్యాజ్ ఎ ప్లాన్. జగన్మోహన్ రెడ్డిని తొందరగా ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా అర్థమవుద్ది, మీడియాతో మాట్లాడిన మాటలు వింటే. అది కూడా విని డిబేట్లోకి వెళ్దాము ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలని ఒక్కసారి విశ్లేషించాల్సిన అవసరం కనపడుతుంది. ఏంటంటే, ఇటీవల కాలంలో కాకినాడ పోర్ట్లో 2 పెద్ద స్కామ్స్ బయటపడ్డాయి. ఒకటి, కాకినాడ పోర్టు నుంచి షిప్స్లో రేషన్ బియ్యం, అంటే ప్రజలకు వెళ్లాల్సిన బియ్యాన్ని లక్షల టన్నుల్లో వేరే కంట్రీస్కి స్మగుల్ చేస్తున్నారనేది చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఆ రోజు వెళ్ళారు. అది ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. అది నడుస్తోంది. అది కూడా సిఐడికి ఇచ్చారు. ఇక రెండవది కాకినాడ పోర్ట్.